महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहयग्रीवम् उपास्महे गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधे सर्वविद्यानां दक्षिणामूर्तये नमः वागर्धाविव सम्पृक्तो वागर्धप्रतिपत्तये जगतपितरं वन्दे पार्वती परमेश्वरं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलां धृतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि चतुर्भुजे चन्द्रकलावदंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रे क्षुपाशाङ्कुश पुष्पबाणहस्ते नमस्ते 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 जगदेकमातः वंदे शंभुमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरम्परां शारदा शारदाम्भोजवदना वदनाम्भुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् సభాదేవతాభ్యో నమః. అడ్డదిడ్డంగా కూర్చోకూడదు, సరిగ్గా కూర్చోండి. గురువు ఎటువైపు ఉంటే అటు తిరగండి. పెద్ద పిల్లలు పక్కన నవ్వుతావు, 2 దెబ్బలు వేయచ్చు, ఏడ్చినా పర్లేదు, నేను కొట్టాను చెప్తాను, సరేనా? పురాణానికి ఆ ఇంపార్టెన్స్ మనకి ఇవ్వాలా. ఇస్తే బుద్ధి వస్తుంది, బుద్ధి వస్తే జ్ఞానం వస్తుంది. బుద్ధి లేని వాళ్ళని పక్కన పెట్టుకొని బుద్ధి ఎలా వస్తుంది? చిన్నపిల్లలు అనేది కొన్ని చోట్ల యాక్సెప్టెన్స్, కానీ అన్ని చోట్ల చిన్నపిల్లలు అనలేము. ఎందుకంటే అలా అని విధవని తయారు చేయలేం కదా. చిన్నపిల్లలు అని చెప్పేసి వాడు దొంగతనం చేసినా ఒప్పుకుంటాను, వాడిని పెద్ద చిన్న లేకుండా మాట్లాడేస్తే ఒప్పుకుంటాను, అలా అని పురాణం టైంలో డిస్టర్బ్ చేస్తాడు ఒప్పుకుంటా అంటే ఒప్పుకోవద్దు. దెబ్బలు పడాలి. అందుకే కదా చిన్నతనంలో దెబ్బలు పడితేనే చిన్న మొక్క ఉంటుంది, వంగిపోతూ ఉంటుంది, దానికి దారుణంగా దానికి తాడేసి లాగి ఒక కర్రకేసి కడతారు. ఎందుకు కడతారు? వంగిపోయే మొక్కకి కర్ర పెడతారా? కర్రకేసి దానికి తాడేసి లాగి కడతారు. ఎందుకు? సీదా పెరగాలి. అలా చిన్నప్పుడు దెబ్బలు పడితేనే సీదా అవుతారు. అర్థమైందా? చిన్న సౌండ్ వచ్చినా కూడా ఒక దెబ్బ వేయండి, చెంప మీద వీపు మీద వేయండి. అస్సలు ఫీల్ అవ్వకూడదు. చిన్నపిల్లల్ని కొట్టడంలో అస్సలు ఫీల్ అవ్వకూడదు. హాయిగా కొట్టాలి, అదే వాళ్ళకి బ్లెస్సింగ్ బాగుపడడానికి. వీపు విమానం మోతం మోగాలి డిస్టర్బెన్స్ వస్తే, అంతేనా? అలా. ఆయన పక్కన ఎవరు ఉన్నారు కొట్టేవాళ్ళు? యశిక నువ్వు వెనకకు పో, శ్రీనిధి ముందుకు రా. సౌండ్ వస్తే వీపు మీద వేయడానికి యశిక కరెక్ట్గా ఉంటుంది. అలా యశిక ఎవరిని వేయాలో తెలుసుగా. శ్రీనిధి ముందుకు వచ్చి జాగ్రత్త. ఆల్రెడీ పోస్టింగ్ పెట్టేశాను ఒకటి, వీపు పగలు కొట్టడానికి. తప్పదు నాన్న. కొన్ని ముద్దుగా చెప్పాలా, కొన్ని చాక్లెట్ ఇచ్చి నేర్పియాలి. రామకోట రాస్తే మనం గిఫ్ట్ ఇస్తున్నాము, మంచి పని. నేను చిన్నపిల్లలు గొప్ప పని చేసినప్పుడు వాళ్ళ దగ్గర గిఫ్ట్ ఇవ్వాలి. కొన్ని బుద్ధులు దెబ్బలకే మారుతాయి, అవి దెబ్బలకే వింటాయి. నాన్న కన్నా అంటే వినవు, షాక్ అవుతుంది, టక్ మని సెట్ అవుతుంది. డాక్టర్ కూడా ఇంజెక్షన్ ఇస్తున్నాడా లేదా? జ్వరం వస్తే ఒక్కొక్కసారి ట్యాబ్లెట్కి తగ్గకపోతే పొడవాలి ఇంజెక్షన్, అప్పుడు తగ్గి. సరే, ఈ రోజున శృంగేరి శ్రీ శారదాపీఠం సనాతన ధర్మ వాళ్ళు చేసే ప్రచార కార్యక్రమాలు ఏంటి అనేది తెలుసుకుందాం. బుక్ ఒకటి పెట్టుకోండి ఎప్పుడు. ఎందుకు ఉండాలంటే రేపు పొద్దున్న జీవితంలో మీరు పోవాలంటే ఆ రోజు ఏం చెప్పారు? మన అదృష్టానికి ఓకే రికార్డింగ్ అవుతుంది, బాగానే ఉంది, ఇంటికి వెళ్ళాక నోట్ చేసుకోవచ్చు అలా ఇలా. కానీ ఇంటికి వెళ్ళాక మనకి ఎన్నో పనులు ఉన్నాయి. ఇప్పుడున్న జీవితంలో పోస్ట్ పోన్మెంట్ అనేంత వర్స్ట్ హ్యాబిట్ ఉండకూడదు. పోస్ట్ పోన్మెంట్ ఈజ్ ద వర్స్ట్ హ్యాబిట్. ఒక మనిషి పడిపోవడానికి ఏంటి కారణం అంటే పోస్ట్ పోన్మెంటే. ఇప్పుడు రాయాల్సి ఇంటికి వెళ్ళి రాస్తాడు, ఇంటికి వెళ్ళాక టీవీయో ఏదో ఫ్రెండో చుట్టాలో హోంవర్క్సో ఏదో ఒకటి ఉంటుంది, పోయింది. ఇంకోటి, ఈ క్లైమేట్ ఇంటి దగ్గర ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము కదా. ఈ గుళ్ళో కూర్చొని భజన చేసాం, ఇంట్లో భజన చేయరా అంటే ఇంకో భజన నడుస్తుంది, ఇంట్లో ఇంకేదో చేస్తాడు. అందుకనే క్లైమేట్ తగ్గట్టు పోవాలి. ఇక్కడ ఓకే దేవుడి గురించి డిస్కస్ చేస్తున్నాం, ఆ విషయాలు రాసుకోవడానికి మంచి టైం, మంచి ప్లేస్ ఇది. సరే, సనాతన ధర్మ ప్రచారమే ప్రధాన లక్ష్యంగా. చూడండి, ప్రధాన లక్ష్యం ఎవరికి? ఆదిశంకరాచార్య స్వామి వారికి. ఎక్కడున్నారు ఆదిశంకరాచార్య స్వామి వారిని? వెనకాల ఉన్నారు ఎక్కడైనా? అదిగోండి అక్కడ. అంతకుముందు లేదు, ఈ మధ్య పెట్టాను, ఎందుకంటే వారి గురించే చెప్పుకుంటాం కాబట్టి. వారే ఆదిశంకరాచార్య స్వామి, వారి వల్లే మనం ఈ మాత్రం అన్న ఉన్నాం. ఇంకా బాగా అవ్వాలంటే వారు చెప్పింది చేయాలి. మనం వింటున్నాం, చెయ్యట్లే. బొట్టు పెట్టుకోవాలి అనగానే ఎంతమంది పెట్టుకుంటున్నారు?
చెక్ చేసుకోండి. పెట్టుకున్న వాళ్ళు వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు లేదు చెక్ చేయండి. లేకపోతే ఇప్పుడు మాట్లాడద్దు, పురాణం అయ్యాకో ట్యూషన్ టైంలో గుర్తు చేస్తే వాళ్ళకి ఎలా వినబడే చెప్తే అర్థమవుతుందో అలా చెప్తాను. సరే, సనాతన ధర్మ ప్రచారమే. చూడండి, గురువులందరూ దేనికి కష్టపడుతున్నారు? సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడం. ప్రచారం అంటే ఏంటి? వాడికి నోటికొచ్చింది వాగడం కాదు. వాళ్ళు కూర్చొని ఆదిశంకరాచార్య స్వామి వారు, వేదవ్యాసుల వారు వేదాలు, సనాతన ధర్మం, గురువులు ఏ విధంగా చెప్పారో వాళ్ళు ఇంట్లో కూర్చొని దాని మీద 4-5 గంటలు స్పెండ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఏది పిల్లలకి చెప్పొచ్చు, ఏది చెప్పకూడదు, పోనీ ఎలా చెప్పాలి, ఎలా చెప్తే ఈజీగా అర్థమవుతుంది, కథల రూపంలోనా, శ్లోకాల్లోనా, పద్యాల్లోనా, పురాణంలా చెప్పాలా, లోకంలో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చి అటాచ్ చేసి చెప్పాలా, ఏ విధంగా వాడి మైండ్లోకి అది దూర్చాలి, ఆ సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ని దూర్చాలి మైండ్లోకి అనేది అంత కష్టపడతారు. అంత కష్టపడితే మనకు ఒక 1/2 అవర్ 1 అవర్ రిఫైన్డ్ ప్రోడక్ట్ మన చెవులోకి వస్తుంది, బుద్ధిలోకి వెళ్తుంది. గురువులు ఏదో నోటికి వచ్చి కూర్చొని మాట్లాడరు నాన్న, వాళ్ళు చాలా కష్టపడతారు, శ్లోకాలు నేర్చుకుంటారు, వాళ్ళు ఎన్ని చేయాలో. ఒక్క బుక్ కాదు, 100 పుస్తకాలు. మీరు ఇప్పుడు చూసుంటారు నాకు ఎన్ని పుస్తకాలు బయటకు వచ్చినాయో. ఈ రూమ్లోంచి అన్ని వచ్చినాయి బయటికంటే అన్నింటిలోంచి కొంచెం కొంచెం రిఫర్ చేస్తూ ఉంటా. ఇక్కడ అక్కడ కొన్ని మా గురువులు చెప్పినవి వింటుంటాను. నా అదృష్టాన్ని మా గురువుగారు ఎప్పుడు నా పక్కనే ఉంటారు. ఏ డౌట్ వచ్చినా కూడా వెంటనే అది ఆన్సర్ అక్కడ దొరికిపోతూ ఉంటుంది. అది నెక్స్ట్ డే పిల్లలకి రెడీ చేసి చెప్పేస్తుంటాను. గురువుగారు శరీరం వదిలేశారు, అది నిన్న అదే రోజు గురువుగారు అనంతంలోకి వెళ్ళిపోయారు. అంటే ఒక ప్రాణము శరీరం వేసుకొని వచ్చిన వారు అంతటా అయిపోయారు. అలాంటిది అలాంటి రోజు మా గురువుగారి ఇంట్లో నిన్న విష్ణు సహస్రనామ పారాయణాలు అని చేసి గురువుగారికి సమర్పించేశారు. నాకు కుదరలేకపోయింది, కాకపోతే సిన్సియర్గా వారు ఇచ్చిన మంత్రజపం ఏదో చేసుకొని వారికే చెప్పేశాను. అలా అందుకనే ఎందుకంటే గురువులు వెళ్ళిపోయాక ఆ రోజు వస్తే విష్ణు సహస్రనామం చదువుతాం. గురువు ఎదుర్కొన్నప్పుడు చేసి ఉంటే ఎంత బాగుండేది, ఆ బుద్ధి అలా పనిచేసి ఉంటే ఎంత బాగుండేది. అదే మాయా అంటారు. ఏనన్నా చీమ కుడుతుందా? దాన్నే మాయా అంటారు. గురువు ఎదురుగా ఉండగానే గురువుని గుర్తించలేకపోవడం, గురువు యొక్క శక్తిని గుర్తించలేకపోవడం, గురువు యొక్క జ్ఞానాన్ని గుర్తించలేకపోవడం, గురువులాగా కనబడకపోవడం కూడా మాయే. ఎందుకంటే మనకు ఒక లక్షణం ఉంటుంది, ఆయనకేం తెలుసులే, నాకు తెలుసులే, నాకు తెలిసిందే చెప్తున్నారు కదా, లోకంలో అందరు చెప్పేది చెప్తున్నారు కదా, ఏ స్పెషల్ ఏముంది అంటాడు. స్పెషల్ ఉండేది కాదు, జ్ఞానం ఎప్పుడు ఒకటే. ఇప్పుడు వ్యాసోచ్ఛిష్టం ఇదం జగత్ అంటారు. వ్యాస ఉచ్ఛిష్టం ఇదం జగత్ అంటే వ్యాసుడి ఎంగిలి జ్ఞానమంతా అని అన్నారు సింపుల్గా. అంటే ఎవరైనా ఎక్కడి నుంచి చెప్తున్నారో వ్యాసుడు చెప్పిందే మళ్ళీ చెప్తారు. ఇక్కడ అలాంటి వాడు కూర్చున్నా, ఇంకెవరు కూర్చున్నా, పెద్ద వాళ్ళు కూర్చున్నా వ్యాసుడు చెప్పిందే చెప్తారు. వాళ్ళ స్టైల్లో చెప్తారు, వాళ్ళకి కొత్త ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తారు, కొత్త కథలు జోడించి చెప్తారు. ఏది చెప్పినా ఫైనల్గా వ్యాసుడు చెప్పిందే చెప్పాలి. నా సొంతంగా నేను చెప్పడానికి లేదు అసలు. ఎందుకంటే ఏదైతే నిజం ఉందో అది ఎవరు చెప్పినా నిజమే, అది దాన్ని ఇంకోలా మారిసి అబద్ధం అయి కూర్చుంటుంది. అందుకనే ఎవరేం చెప్పినా వ్యాసుడు చెప్పిందే, శంకరాచార్య స్వామి వారు చెప్పిందే చెప్తారు. కానీ కొత్తగా ఏదో దీనికి ఏమైందంటే లోకంలో ఈయన బాగా చెప్తారు, ఆయన బాగా చెప్పడు, ఆయనది ఇంకా బాగా చెప్తాడు అని ఒక పేరు తగిలిస్తున్నారు. ఎవరైతే చెప్పినా వ్యాసుడిదే చెప్తున్నారు. మీరు బాగుంది లేదని చెప్పడానికి మీరెవరు అసలు ఫస్ట్? అంటే వీళ్ళు బాగా చెప్పలేదంటే అర్థం ఏంటి? వ్యాస భగవానుడు బాగా చెప్పలేదని అర్థం. వీళ్ళు బాగా చెప్పారంటే అర్థం ఏంటి? గురువుగారు వ్యాస భగవానుడు బాగా చెప్పాడని అర్థం. అంటే వ్యాస భగవానుడు బాగా చెప్పకుండా ఉంటాడా? ఎప్పుడు బాగానే చెప్తాడు. మరి బాగా లేదని నీకు ఎందుకు అనిపించింది? నీ బుద్ధిలో పురుగు ఉంది కాబట్టి నీకు అలా అనిపించింది. ఇప్పుడు నల్లగా కళ్ళజోడు పెట్టుకున్నాడు, నల్లద్దాలు పెట్టుకున్నాడికి జగమంతా చీకటే. గాగల్స్ పెట్టుకుంటే డే టైం చీకటిగానే ఉంటుంది, నైట్ టైము గుడ్డివాడి కంటే దారుణంగా ఉంటాడు. వాడికి ఏమీ కనపడదు, తీసి చూస్తే కదా వెలుగు. వీడు ఎలా చూస్తున్నాడు? ఎప్పుడు ఆ దృష్టి గాగుల్స్లోంచే పెట్టుకుని నువ్వు తీరా నాయన అంతా కనబడుతుంది, నిజం కనబడుతుంది అంట. గురువులు చెప్పేది అది. ఆ కళ్ళజోడు తీసేయి, నిజం కనబడుతుంది అంట, సత్యం కనబడుతుంది. కళ్ళజోడు పెట్టుకుంటే సత్యము అసత్యములా కనబడుతుంది. అంటే గురువు చెప్పింది నచ్చలేదో బాగాలేదో, నేనేం చెప్పాను నీకు ఇందాక? ఆ డ్యూటీలు స్టార్ట్ చేసేయడమే, మళ్ళీ ఇంటిమేషన్ ఇవ్వను. అలా ఎవరా బాగా డ్యూటీ చేస్తారో వాళ్ళ పక్కన వేసుకోండి. మొహమాట పడద్దు నాన్న, అస్సలు ముందుకు లాగేసేయి, నువ్వు వెనక పోయే కంటే. సరే, అలా గురువులు సనాతన ధర్మ ప్రచారమే లక్ష్యంగా పెట్టుకొని ఆది శంకరాచార్య స్వామి వారు అలా దిగారు. ఇప్పుడు ఆయన చెప్పినవే మనందరూ ఎంతోమంది, మొన్న మేము వెళ్ళాము
ఒక చోట పిల్లలందరినీ తీసుకెళ్ళి ధర్మ ప్రచార సభకి వెళ్తే అక్కడ పిల్లలందరూ పర్ఫామ్ చేశారు, చాలా బాగుంది, నేను వీడియో వచ్చింది, మీరు అడిగితే నేను షేర్ చేస్తాను. మన స్టూడెంట్స్ ఇక్కడున్న వాళ్ళు ఎంత బాగా ప్రచారం చేశారో, ఎంత బాగా పార్టిసిపేట్ చేశారో, ఆ శంకరాచార్య వారి స్తోత్రాలు, పాటలు, వాళ్ళకి వచ్చినవన్నీ మన ధర్మానికి సంబంధించిన ఎంత బాగా రిప్రజెంట్ చేశారో. నేను రాత్రి కూర్చొని వీడియో చూసాను, నన్ను అడిగితే లింక్ నేను పంపిస్తాను, అర్థమైందా? లేదంటే మన ఛానల్లో వేస్తాం, తొందరలో వేస్తే మీరు అందరి దగ్గర ఉంది కాబట్టి చెక్ చేసుకోవచ్చు. అలా ఆ గురువులు ఎంత కష్టపడుతున్నారు అంటున్నాను. మనం ఒక రూపాయి పెట్టట్లేదు, అక్కడ పోయి హాయి కూర్చొని అటెండ్ చేసుకొని వాళ్ళు ఇచ్చే మొమెంటో తీసుకోవడం, సర్టిఫికేట్ తీసుకొని, గిఫ్ట్స్ తీసుకోవడం, చాక్లెట్ తీసుకొని వచ్చేయడం. ఎవరైనా పిలిచి అలా చేస్తారా? భోజనాలు కూడా పెట్టి పంపించారు. వాళ్ళకి ఎంత ఖర్చు పాపం, ఇంతమందికి వాళ్ళ టైము మన మీదే స్పెండ్ చేస్తున్నారు. ఆ సిన్సియారిటీ కోసం మనం నేర్చుకోవాలి. అయ్యో వాళ్ళు డబ్బులు ఖర్చు చేసుకొని, టైం ఖర్చు చేసుకొని మన కోసం స్పెండ్ చేసి వాళ్ళు వచ్చి కూర్చొని ఓపిక్గా, కొంతమంది దారుణంగా పాడారు, కొంతమంది బాగా పాడారు, కొంతమంది తెలుసు కదా ఎంత దారుణంగా ఉన్నాయో. పోన్లే వాళ్ళకి వచ్చింది ఏదో పాడారు, మనం ఎక్కిరించే బదులు మనం ఏమనుకోవాలి, పోన్లే వాళ్ళు ట్రై చేశారు, దే ట్రైడ్ అనాలి. బట్ ప్రతిసారి ట్రైడ్ అంటే పర్ఫెక్షన్ ఎక్కడో పోతుంది. సో ఒక మెజర్మెంట్, కొలబద్ద అంటారు, పెట్టుకొని ఇంప్రూవ్ చేయాలి కదా. ఎప్పుడు అదే పాడి నాన్సెన్స్గా పాడుతుంటే, లేదంటే అదే తప్పులు చెప్పి శ్లోకాలు చెప్తుంటే, అచ్చులు లేవు, పొల్లు లేవు, హల్లు లేవు, ఏం లేకుండా అలానే చెప్తుంటే అవతల వినేవాడికి ఏమనిపిస్తుంది? నో ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది. అలా కాదు కదా, మన గురువుగారు ఎలా చెప్పారు? పర్ఫెక్ట్గా చెప్పారు. మన ఉద్దేశం ఏంటి? పర్ఫెక్ట్గా నేర్చుకోవాలా. అందుకని ఇలా చెప్పినా పర్లేదా అని అడగకూడదు. అసలు ఆ క్వశ్చనే రాంగ్. అర్థమైందా? మీకు గురువు ఎలా చెప్పారు? 100% యాక్యురసీతో చెప్పారు, 100% స్వరంతో చెప్పారు, 100% తాళంతో చెప్పారు, 100% శృతితో చెప్పారు. అదే 100% ఎక్స్పెక్ట్ చేస్తారు ఆబ్వియస్లీ. గురువుగా నేను 50% ఓకేనా అంటే నాన్ సెన్స్ అని తిట్టాలి మొహం మీద. ఆ క్వశ్చనే రాంగ్ కాబట్టి. ఇది దీనికనే కాదు, చదువు విషయం కూడా అంతే. గురువుగారు మీకు లెక్క చెప్పేటప్పుడు బోర్డు మీద తిప్పులు ఆన్సర్లు చేసి వేసిస్తున్నారా? ఇట్స్ ఓకే అని అడుగుతున్నాడా? ఆన్సర్ తప్పేసేసి అడ్జస్ట్ అయిపోండి అంటున్నాడా? క్వశ్చన్కి ఆన్సర్ వచ్చే వరకు 100% యాక్యురసీలో ఉంది ప్రతి స్టెప్ కూడా. మీరు చేసేటప్పుడు టెస్ట్ పేపర్స్లో 2 స్టెప్పులు ఎగర కొట్టేసి ఆన్సర్ రాంగ్ వేసేసి దీని పర్లేదు కదా, మార్క్స్ చేయొచ్చు కదా అంటే అసలు అడగచ్చా అలాంటిది? అంటే మనం రాను కలియుగంలో మనుషులు ఎంత దారుణంగా అవుతున్నారంటే తప్పులు చేసి మార్కులు అడుగుతున్నారు, తప్పులు చేసి ఎక్స్క్యూజ్ అడుగుతున్నారు. తప్పులే చేయద్రా నాయన అంటే నువ్వు మళ్ళీ ఎక్స్క్యూజ్ ఎందుకు అడుగుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యాక్యురసీ ఏ రేంజ్లో ఉండాలి మీ దగ్గర? ప్రతి పనిలో ఉండాలి యాక్యురసీ, ప్రతి దానిలో. ఇప్పుడు రాను నన్ను చాదస్తామని తిడతారు ఇంకొన్ని రోజులు పోతే. ఎందుకంటే కవర్ ఇక్కడ తీస్తే ఇక్కడే ఉండాలి, పెన్ అక్కడ తీస్తే అక్కడే ఉండాలి, చీపురు తీస్తే ఇక్కడే ఉండాలి, చాట్ అక్కడే ఉండాలా, ఇది ఇక్కడ తీస్తే ఇక్కడ పెట్టాలి, అక్కడ ఎందుకు పెట్టావు, ఇక్కడ ఎందుకు పెట్టావు? సింపుల్ అడుగుతున్నాను. ఒక చిన్న చెంచా తీసి, చెంచా ఎందుకు, కంచమే, తిన్న కంచమే తీసి నువ్వు సింక్లో పడేయలేవు, నీ కంచం నువ్వు తోముకోలేవు, నువ్వు పెద్ద వేదాంతాలన్నీ నేర్చుకో, నువ్వు ఏమి ఎలా పెడతావు, నువ్వు ఏమి చేసుకుంటావు, ప్రపంచాన్ని ఏం బాగు చేస్తావు? ఆఫ్టర్ ఆల్ ఇంట్లో ఉన్న పని నువ్వు పర్ఫెక్ట్గా చేయలేవు, నువ్వు పోయి పెద్ద ప్రపంచాన్ని ఏం బాగు చేస్తావురా అని నవ్విపోతారు రేపు పొద్దున. బయలుదేరాడు, వాడు ఇల్లే వాడు సరిగ్గా పెట్టుకోలేడు, పెద్ద ప్రపంచంలోకి దిగాడు అంటారు. మోడీ అంత గ్రేట్ పర్సనాలిటీ ఎందుకు అయ్యాడు? ఆయన ఇంట్లో తిన్న కంచం ఆయనే కడుక్కుంటాడు, ఆయన పనులు ఆయనే చేసుకుంటాడు, ఆయన పని ఎవ్వరికి చెప్పాడు. అందుకు మిగతా వాళ్ళకి భయం. ఆయన దగ్గర తప్పు చూపించాలంటే భయం ఫస్ట్. ఏనుగు పోతే కుక్కలు మురుగుతాయి, అవి చాలా ఉన్నాయి మన ఇండియాలో కుక్కలు. కానీ ఏనుగుకి ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, దర్జాగా పోతుంది. ఇంకా హంస నడకలా మెల్లగా నడుచుకుంటూ పోతుంది. మీరు ఎంతన్నా నడుచుకోండి అన్నట్టు. అలా అర్థమైందా? మీరు ఏం చేయాలి? ఫస్ట్ పర్ఫెక్షన్ ఎంతవరకు ఉందని చూడండి. హ్యాండ్ రైటింగ్ పర్ఫెక్షన్ విన్నారా? పర్ఫెక్షన్. ఒక్కొక్కసారి మా చిన్నమ్మాయిని అడుగుతుంటే ఏమైనా చెప్తే ఏం వింటున్నావా లేదు, ఎక్కడో లోకంలో ఉన్నావు తిడతా. ఎందుకు తిడతాను? ఏమైనా చెప్తున్నారంటే అటెంటివ్నెస్, బ్రెయిన్ ఎక్కడున్నా దయ్యం పట్టిన బ్రెయిన్ కూడా లాక్కొచ్చి ఆ గురువుగారి దగ్గర పాదాల దగ్గర, తండ్రి పాదాల దగ్గర అలా పడేయాలి తీసుకొచ్చి. ఏమో చెప్తున్నారు 1 అటెంప్ట్లో వినేసేసి చేసేయాలి ఎంబడే. మీరు వినడానికి 10 సార్లు చెప్తే మీరు చేసేది ఎప్పుడు నాన్న? ఎప్పుడు చేసేది? అంత వర్స్ట్గా ఉన్నారా మీరు? మీ బ్రెయిన్స్ ఎంత ఫాస్ట్ ఉన్నదో తెలుసా? మా బ్రెయిన్ వేస్ట్. మీ బ్రెయిన్ ముందు మా బ్రెయిన్ ఎందుకు పనికిరాదు. అంత ఫాస్ట్ బ్రెయిన్ నాన్ సెన్స్గా జిహెచ్ఎంసీ ట్రాష్ వ్యాన్ లాగా ఉంది. దాని మిగతావన్నీ లోడింగ్ అవుతున్నాయి, కావాల్సింది ఆఫ్లోడ్ అవుతుంది. అలానే ఉండేది. ఏమైనా చెప్పారంటే ఎలా ఉండాలి? ఏకాగ్రత. మా గురువుగారు చెప్పారు, ఎంబడే ఏంటి ఏం చెప్పాను అనగానే చెప్పేయాలా. అంతేగాని నేను ఒకసారి మ్యాథ్స్ క్లాస్ తీసుకున్నప్పుడు కూడా 3 సార్లు 4 సార్లు క్వశ్చన్ చెప్పాల్సి వస్తుంది. అంత వర్స్ట్గా ఉన్నారు. మా టైంలో అలా కాదు, ఒక్కసారి చెప్తారు, నక్కచ్చు మీద కొడతారు కర్ర తీసి, ఏ లోకంలో ఉన్నావు అని తిడతారు. అది స్పీడ్. ఏంటి ఉండాలి మీ దగ్గర? స్పీడ్ ప్లస్ యాక్యురసీ ఈజ్ యువర్ జనరేషన్. దరిద్రం ఏంటంటే మొబైల్లో 5G 6G 7G 10G అని స్పీడ్ పెరుగుతుంది, కానీ మన బుర్రలు మాత్రం వెనకాల పోతున్నాయి. 10G 9G 8G 1G. డెడ్ బ్రెయిన్ అయితే లాస్ట్లో. డెడ్ బ్రెయిన్ అంటే కోమా పేషెంట్. మీరు అలానే ఉంటున్నారు కదా, బాడీ ప్రెజెంట్ మైండ్ అబ్సెంట్, దాన్నే కోమా అంటారు.
ఇక్కడ ఉంటారు, ఎక్కడో ఉంటుంది ఏదో లోకంలో. ఎందుకు అలా ఉన్నారు? కోమా డెడ్ పేషెంట్స్ లాగా. అలానే ఉండేది. బ్రెయిన్ ఎంత షార్ప్ ఉండాలి. స్లీపింగ్ హ్యాబిట్స్ మార్చాలి, ఎర్లీ లేచే హ్యాబిట్స్ మార్చాలి, డైట్ మార్చాలి. మీ ఫుడ్ మిమ్మల్ని లేజీ చేస్తుంది, మీ స్లీపింగ్ హ్యాబిట్స్ మిమ్మల్ని లేజీ చేస్తున్నాయి. మీరు టీవీ చూడండి, ఏమైనా చూడండి, ఒక టైం పెట్టుకోండి, ఒక డిసిప్లిన్ పెట్టుకోండి. మొబైల్ చూడొద్దు అనట్లేదు, చూడండి, పనికొచ్చేవి చూడండి. పెద్దవాళ్ళ విషయాలు మీకు ఎందుకు? వాడెవడో కొట్టుకొని చచ్చారు, ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి, మీకెందుకు? పోనీ మీకు నిజంగా కావాలంటే సోషల్ నాలెడ్జ్ కోసం కొంచెం సేపు చూడండి, తీసేయండి. చూడకుండా రాగానే ఎంబడే తీసేయాలి. చూడకూడదు. అంటే నా ఏజ్ ఏంది, నేనేం చూస్తున్నా అనే డిసిప్లిన్ మీకు రావాలి. అంటే చాకిచ్చి మెడకాయ కోసుకున్నట్టు అవుతుంది కూరగాయలు కోయమని ఇస్తే. చూడ్డానికి ఇప్పుడు బాగానే ఉంటుంది, రేపు పొద్దున దయ్యమై కూర్చుంటుంది మైండ్లో. దృష్టి ఎడిపోతుంటుంది, అటే పోతుంటుంది. మీ చదువు ఏం కావాలా? అది రోడ్డు పాలు. మా టైంలో అసలు నిజంగా టీచర్స్ ఉన్న స్ట్రిక్ట్నెస్కి హ్యాట్స్ ఆఫ్. మొన్న మాకు గురువుగారు కనబడ్డారు, నాకు నేర్పించిన గురువుగారు. 1 month వెళ్ళి ఆయన దగ్గరికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. ఆయన ఒకటే అన్నారు, నేను బ్యాంక్ మేనేజర్ చేసి ఆయన అంటున్నాడు నాతోని, బ్యాంక్ మేనేజర్ చేసి రిజైన్ అయినాక నేను ఇన్స్టిట్యూట్ పెట్టాను. ఆ ఇన్స్టిట్యూట్లో చాలామంది క్లాసెస్ చెప్పాను, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడిని. బ్యాంక్ చైర్మన్ దగ్గర ఒకసారి ఏదో పని మీద వెళ్తే లేచి నిల్చున్నాడు చైర్మన్ ఈయన చూసి. ఎందుకయ్యా అంటే ఈయన స్టూడెంట్ కాదు. ఎందువల్ల అది వచ్చింది? రెస్పెక్ట్. గురువు అంటే భయం కూడా ఉండాలి. గురువు మీద భయం అంటే గురువు క్రియేట్ చేయక్కర్లా, మీకు ఆటోమేటిక్గా రావాలి అని చేయాల్సి వస్తుంది. చాలామంది అంటారు భయం ఉండదు. భయం ఉండాలి, భయం భక్తి అన్నారు. అందుకే రెండూ ఉండాలి గురువు పట్ల. అర్థమైందా? లేజీగా డమ్మీ బ్రెయిన్స్లా ఉంటారా, ఫాస్ట్గా ఉంటారా? చెప్పిన తక్కువ నోట్ చేయాలా, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డే అడగంగానే చెప్పేయాలి. వాళ్ళ శ్లోకం చూద్దాం ఎంతమంది చెప్తారు. సరే, శ్రీ శారదా పీఠాన్ని నెలకొల్పారు. అలా ఆదిశంకరాచార్య స్వామి వారు ధర్మ ప్రచారం కోసమని ఏ పీఠాన్ని నెలకొల్పారు? శారదా పీఠం. అది ఎక్కడుంది? ఎక్కడ? శృంగేరిలో ఉంది. ఈ లక్ష్య సాధన కోసం పీఠం జగద్గురువులందరూ అంకిత భావంతో తమ జీవనాన్ని సర్వస్వాన్ని అర్పించే విధంగా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళు చూడండి, శంకరాచార్య స్వామి వారు చెప్పిన సనాతన ధర్మం నిలబెట్టడం కోసం గురువులు పెళ్ళిళ్ళు మానేసి పెళ్ళిళ్ళు చేసుకుని పెళ్ళాం పిల్లలు చూసుకోవాల్సి వస్తుంది. అందుకనే ఆ సన్యాసాశ్రమ దీక్షలో ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు. మనలాగా సుఖాలు ఉండవు వాళ్ళకి, మనలాగా కార్లు లేదంటే మంచి మంచి షర్ట్లు భోజనాలు ఏది పడితే తినే డిసిప్లిన్ అసలు అలాంటివి ఏం లేవు వాళ్ళకి. అంతా త్యాగమే. దేనికోసం త్యాగం చేస్తున్నారు? సనాతన ధర్మం కోసం. అది ఎవరి కోసం? మన కోసం. శంకరాచార్య స్వామి వారి నుంచి ఈ రోజు వరకు కూడా శృంగేరి పీఠంలో 36, 37 గురువు నడుస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది వాళ్ళ జీవితాలని మొత్తం లోకం కోసం అర్పించేశారు. ఏంటి అంటే ఆ గురువులు చెప్పింది నేర్చుకోవడం, లోకానికి అందించడం. అందుకే కదా మనం ఈరోజు చెప్పుకుంటాం ఇవన్నీ. అంటే గురువుల సాక్రిఫైస్ ఎంత గొప్ప ఉన్నాయి చూడండి. అమ్మ నాన్న వదిలేసి మీరు ఉండగలరా? భార్య పిల్లలను వదిలేసి ఉండగలరా? అంటే మీరు కాదు, నాలంటాడు. ఉండగలరా? కంఫర్ట్స్ వదిలేసి ఉండగలరా? ఏసీ లేకుండా ఉండగలరా? కార్ లేకుండా ఉండగలరా? చూసారు ఎంత ఇరుక్కుపోయి ఉన్నామో. వాళ్ళు అన్నీ వదిలేసి ఉంటున్నారు. అది గురువు యొక్క సాక్రిఫైస్ అంటే అది సన్యాసాశ్రమం. మరి వాళ్ళకి వేదవ్యాసుడు చెప్పినట్టుగా బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం లేదా అంటే వాళ్ళు కారణ జన్ములు అంటారు. కారణ జన్ములకి మనలాగా ఆశ్రమాలు మనుషులకు ఉన్నట్టు ఉండరు. వాళ్ళు సాక్షాత్తు దేవుళ్ళు, సాక్షాత్తు శివుడే, విష్ణువే, అమ్మవారే అలా వస్తారు. వాళ్ళ పెళ్ళిళ్ళు ఏంటి? వాళ్ళకి ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి. భూమి మీద జన్మెత్తారు ఎందుకు? మనకు గురువు అవ్వడానికి. వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ పిల్లల్ని చూసుకునే కాడికి మనకెవరు చెప్తారు? అందుకు సన్యాసాశ్రమ దీక్ష, ఆ పీఠాధిపతి దీక్షలు చాలా గొప్పవి. అందుకే వాళ్ళకి కనబడంగానే ఏం చేయాలి? దండం పెట్టేశారు. గురువుకి 4 సార్లు ప్రణామాలు చేయాలి. ఎప్పుడైనా గురువుకి దండం పెడితే ఎన్నిసార్లు? 4 సార్లు. అర్థమైందా? తండ్రికి తల్లికి ఒక్కసారి, దేవుడికి 3 సార్లు. తల్లికి తండ్రికి దండం పెట్టేటప్పుడు ఒక్కసారి, దేవుడికి 3 సార్లు, గురువుకి 4 సార్లు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ సార్లు పెడుతున్నారు? గురువుకి. అర్థమైందా? గురువు పొజిషన్ ఎట్లాంటిదో. గురువే ముఖ్యం దేవుడి కంటే కూడా. ఎందుకంటే ఆ దేవుడు చూపించింది గురువు కదా. అందుకే నా దేవుడి కంటే గురువు గొప్పవాడిపోయాడు. సరే, అలా మనకి ఏ పీఠం వచ్చింది? శంకర పీఠం వచ్చింది. దేనికోసం వచ్చింది శృంగేరి శంకర పీఠం? ధర్మ ప్రచారం. ఏ ధర్మం? సనాతన ధర్మం. అందరూ జగద్గురులు ఇప్పటివరకు వచ్చిన ఈ పీఠం అనే కాదు, ద్వారకా పీఠం, బద్రీ పీఠం, ఇంకోటి జ్యోతిర్పీఠం, ఈ 3 పీఠాల్లో ఉన్నవాళ్ళు, 4 పీఠాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితాన్ని మన కోసం అర్పించేసి సన్యాస దీక్షలో ఉన్నారు. అంటే తల్లిదండ్రులను వదిలేసి, ఒకవేళ భార్య పిల్లలు ఉంటే వాళ్ళని వదిలేసి, అంటే సన్యాసాశ్రమంలోకి వచ్చేస్తే పూర్వాశ్రమం వదిలేసినట్టే వాళ్ళు. పూర్వాశ్రమం అంటే గృహస్థాశ్రమం, వానప్రస్థం కూడా వదిలేసినట్టే. అలా
ఆస్తిక జనుల ఆధ్యాత్మిక ప్రగతి సమాజ ఉద్ధరణ కోసం జగద్గురులు పర్యవేక్షణలో శ్రీమఠం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆస్తిక జనులు అంటే మనలాంటి వాళ్ళు. ఆస్తిక జనులు అంటే ఆస్తిక నాస్తిక రెండు ఉన్నాయి. నాస్తికుడు అంటే దేవుడిని నమ్మనివాడు. వాడు పొరపాటు మన ఫ్రెండ్ కూడా అయ్యి ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు ఇలాంటి శ్లోకాలు డిస్కస్ చేసినా, ధర్మం గురించి మాట్లాడినా, దేవుడి గురించి మాట్లాడినా, బోర్ అన్నా కూడా వాడు నాస్తికుడు. వినకుండా వెళ్ళిపోయాడో వాడు నాస్తికుడు. వాడికి ఇంట్రెస్ట్ లేదో వాడు నాస్తికుడు. వాడు ఆటం బాంబ్ కంటే డేంజర్. వాడు ఆటం బాంబ్ అంటే పేలితే చచ్చిపోతాం, మహా అంటే శరీరం పోతుంది. అలాంటి వాడు వల్ల జన్మలే పాడైపోతాయి. ఎందుకంటే వాడు మాట్లాడే పనికిరాని మాటలు మనసులో రిజిస్టర్ అయ్యి అంటి పెట్టుకున్నాయి. ఇదే వాసన నెక్స్ట్ జన్మకి క్యారీ అయింది అనుకోండి, జన్మలు పాడైతాయి. దానివల్ల ఆటం బాంబ్ పేలిపోయిపోవడం ఈజీ. అది ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే నాస్తికుడిని పక్కన పెట్టుకోవద్దు ఎప్పుడు. డేంజరస్ ఫెలో. వాడిని వీలంత దూరంగా వెళ్ళగొట్టేయాలంటే వాడికి మీరు దూరంగా ఉంటే చాలు, వాడిని వెళ్ళగొట్టినట్టే. వాడిని తొయ్యక్కర్లే, మనం దూరం వెళ్ళిపోవాలి. అర్థమైందా? పెంట ఉంది, పెంటను మీరు ఎత్తి పడేస్తారా? పెంట నుంచి మీరు దూరం పోతారా? ఎందుకు? చేతికంటే వాసన వస్తుందని. ఇప్పుడు వాడిని మనం ఎత్తి పడేయకూడదు. అంటే పెంట ఎత్తి పడేసినట్టే. మనం అంటించుకుంటాం, వచ్చి ముట్టుకోవాలి అని దూరం పోవాలి. ఇది చేయాలి మనం. అధర్మంగా ఉన్నవాడు నాస్తికుడు. ఆస్తికుడు మనమందరం ఆస్తికులం. మనలాంటి వాళ్ళ కోసం ఆధ్యాత్మిక ప్రగతి అంటే ఇలాంటి కార్యక్రమాలు మేము ఇప్పటి నుంచో చేస్తున్నాం. మనం 8 years 9 years నుంచి గురువుగారు చెప్పినప్పటి నుంచి రికార్డింగ్ ఒకటి పెట్టుకున్నాం. అలానే బయట గుళ్ళల్లో ఎక్కడెక్కడైనా అవకాశాలు వస్తే వెళ్ళి చెప్తున్నాం. పిల్లల్ని తీసుకెళ్ళి స్తోత్రాలు మనం చేసాం కదా. ఫస్ట్ సక్సెస్ఫుల్ బయటికి వెళ్ళి చేసింది మనం. అంతకుముందు చేసాం హనుమాన్ చాలీసా, అవి విష్ణు సహస్రనామం అని బయటికి వెళ్ళి చేసాం. గురువులు చెప్పాక ఫస్ట్ వచ్చింది అది. బయటికి రండి అని చెప్పింది. సరే, ఆస్తిక జనుల ఆధ్యాత్మిక ప్రగతి సమాజ ఉద్ధరణ. దీనివల్ల ఎవరికి బెనిఫిట్? సమాజం బాగుపడుతుంది. ఒక డిసిప్లిన్డ్గా ఉన్నవాడి వల్ల సమాజం బాగుపడుతుందా పాడవుతుందా? మీరే చెప్పండి. అవునా? అది అందరికీ తెలుసు. సనాతన ధర్మం అంటే ఏంటి? డిసిప్లిన్. ఎలా బ్రష్ చేసుకోవాలా, ఎలా స్నానం చేయాలి, ఎవరన్నా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి. భార్య ఉన్న రూమ్లోకే మగవాడు ఎంటర్ అవ్వచ్చు. తల్లి ఉన్నా కూడా ఎంటర్ అవ్వకూడదు. చెల్లెలు ఉన్నా ఎంటర్ అవ్వకూడదు. అక్క ఉన్నా కూడా ఆ రూమ్లోకి పోకూడదు అని ధర్మం చెప్పింది. అంతే. అది లోకం తేడాగా మాట్లాడుతుంది. అలా ఎంటర్ అవుతాయి అంటే ఎంత పర్టికులర్ ఉందో. పెళ్ళయి భార్య ఉంటే ఆ భార్యలోకే వాళ్ళ హస్బెండ్ వెళ్ళొచ్చు అంతే. అదర్వైజ్ తండ్రి పోదు, తమ్ముడు పోదు, కొడుకు పోదు, ఇంకే రిలేషన్ పోవడానికి లేదు. అమ్మ పడుకున్నా, చెల్లె పడుకున్నా, అక్క పడుకున్నా, ఇంకెవరు పడుకున్నా ఆ రూమ్లో వెళ్ళడానికి మగవాడికి వీలు లేదు. భార్య ఉంటేనే ఆ రూమ్లోకి వాడు వెళ్ళవచ్చు. ఇది ధర్మం. ఆలోచించండి. ఇప్పుడు ఎలా ఆలోచించాలి? ఎంత ధర్మం ఎంత క్లియర్గా ఉంది చూడండి. ఎందుకు చెప్పింది? రేపొద్దున దాన్ని పట్టుకొని లోకం కాకుల్లాగా మాట్లాడి నీ క్యారెక్టర్ మీదనో ఏదో అంత ధర్మాత్మురాలు సీతమ్మకే పట్టింది ప్రాబ్లం. రాముల వారు క్లియర్ చేయాల్సి వచ్చింది దాన్ని, అగ్నిప్రవేశం చేయించి. లేదంటే ఆమెకి ఏంటి? లోకమాత ఆవిడే, తల్లినే అన్నది సొసైటీ. మనం ఆఫ్టర్ ఆల్ ఎంత? సీతమ్మ అంటే తల్లి మనందరికీ. ఆవిడికే మచ్చ పెట్టాలని ప్రయత్నించిన వాడికి మచ్చపడిపోయి రాముల వారు పూజ చేశారు. అందరు రాముల వారిని తిడతారు చాలామంది. సీతమ్మని అగ్నిప్రవేశం చేయించాడు అలా. నీకేం తెలుసు నీ మొహం అని తిట్టాలి. రాముడుకి చాలా పొజిషన్స్ ఉన్నాయి. భర్తగా ఉన్నప్పుడు సీతమ్మని అడగాలి ఎలా ఉన్నాడో. రాముడు లాంటి భర్త నాకు దొరకడని చెప్పేస్తుంది సీతమ్మ. అలా భర్త యొక్క రెస్పాన్సిబిలిటీ ఆయన క్లియర్ చేశాడు. రాజుగా ఉన్నాడు. సీతమ్మకి అగ్నిప్రవేశం చేయమన్నప్పుడు ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంటి? రాజు అంటే ఏంటి? వివక్షత లేకుండా, పార్షాలిటీ లేకుండా ప్రజెంట్ చేయాలి తన డ్యూటీస్. అవునా కాదా? అక్కడ సీతమ్మ ఉండొచ్చు, లక్ష్మణుడు ఉండొచ్చు, భరతుడు ఉండొచ్చు, వాళ్ళ నాన్నే ఉండొచ్చు. రాజుగా కూర్చోబెట్టారు. ధర్మాత్ముడై ఉండాలి. అంతేగాని వాడు రేపు నేను పోతే నా కొడుకు వచ్చి పాలించాలా, వాడు పోతే వాడు మనవడు రావాలా, వాడు కొడుకు రావాలి, ఇలానా ఉంది? లేదు. ఇవన్నీ తెలియక రాముడి మీద అంటూ ఉంటారు. రాముడు ఏం చేశాడు? క్షత్రియ ధర్మ పరిపాలన ఏం చేశాడు? ధర్మాత్ముడిగా సీతమ్మ ఇంకో చోటు వచ్చింది కాబట్టి అగ్నిప్రవేశం చేయాలి. షీ హాస్ టు ప్రూవ్ హర్ సెల్ఫ్. దీనివల్ల ఏమైంది? ఒకవేళ అది పెట్టలేదనుకోండి, ఈ రోజు కూడా సీతమ్మని నింద వేసేవాడు. ఎవరికి తెలుసో అంటాడు. అక్కడుంది ఏమైందో అంటారు. అవునా కదా? ఎందుకు అలా అనాల్సి వచ్చింది? క్లియర్గా సుందరాకాండలో హనుమంతుల వారే విన్నారు పాపం. రావణాసుడు మాట్లాడి పిచ్చి మాటలన్నీ హనుమంతుడే విన్నాడు స్వయంగా. అయ్యో నా తల్లికి ఎంత బాధలు వచ్చాయి అని చెట్టు మీద కూర్చొని కళ్ళెమ్మని నీళ్ళు పెట్టుకున్నాడు హనుమంతుడు. తలుచుకుంటే ఒక పిడికిలు గుద్దేసి రావణాసుని చంపేసి పచ్చడి చేసేయచ్చు అక్కడే. ఆయన అంత శక్తిమంతుడు, కానీ చేయలేదు. ఎందుకు? రాముడు ప్రతిజ్ఞ చేశాడు రావణాసుని చంపుతా అని. ఇది ధర్మం అంటే శక్తి ఉండి ప్రదర్శించడం కాదు, కంట్రోల్లో పెట్టుకోవాలి. శక్తి ఎవరి దగ్గర ఉంటుందిరా అంటే ఎవరికైతే సెల్ఫ్ కంట్రోల్ ఉంటుందో వాడి దగ్గర శక్తి ఉంటుంది. శక్తి ఎవరి దగ్గర ఉంటుందా అంటే బ్యాలెన్స్ తప్పిన వాడి దగ్గర ఉండదు. అర్జునుడి దగ్గర అందుకే ఉంది. ఎవరి దగ్గర లేదు?
బ్రహ్మాస్త్రం అర్జునుడి దగ్గర ఉంది. అశ్వత్థామ దగ్గర ఏమైంది? ఇంబ్యాలెన్స్ ఉంది. ఆయన కోపానికి ఆగలేడు, ప్రయోగించేస్తాడు. అందుకని ఆయన దగ్గర అన్ని అస్త్రాలు పనిచేయలే, ఆయన దగ్గర రాలేదు. అర్జునుడికి వచ్చినంత విద్య అశ్వత్థామకు రాలే. కానీ గురువు ఎవరు? తండ్రే, ద్రోణాచార్యుడు. అవునా? కొడుకే అశ్వత్థామ. కానీ శిష్యుడు అర్జునుడికి బాగా వచ్చింది విద్య. ఎందుకు? ఆయనకున్న లక్షణాల వల్ల. గురువు దగ్గర అదే. గురువు యొక్క పిల్లలు పండిపోతారని చెప్పడం కష్టం. గురువు దగ్గర నేర్చుకున్న శిష్యులు ఎవరో ఒకరు పండిపోవచ్చు, బిడ్డలు పండకపోవచ్చు. ఎందుకంటే రోజు నాన్ననే కదా చూస్తున్నారు, గురువుని చూడట్లేవాడు. నాన్నలో గురువు చూస్తే పండుతారు, గురువులో నాన్న చూస్తే మంచిదే. కానీ గురువుని గురువుగా చూడడం మంచిదంటారు. నాన్న అమ్మ అనే రిలేషన్లు పెట్టుకునే కంటే గురువుని గురువుగా చూస్తే తొందర పండుతాం. ఎందుకంటే ఈ జన్మలో ఈ నాన్న, పోయిన జన్మలో ఇంకో నాన్న, నెక్స్ట్ జన్మలో ఇంకో నాన్న వస్తాడు. అదే గురువుగా చూస్తే నెక్స్ట్ జన్మే లేదుగా, అయిపోయింది, ఇక్కడితో అకౌంట్ క్లోజ్. అలా. సరే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ప్రధాన మఠమైన శృంగేరిలో ఒక సమగ్ర స్థాయి వేద పాఠశాల ఉన్నది. శృంగేరిలో ఒక వేద పాఠశాల ఉంది. ఎవరైనా వేదం నేర్చుకుంటా అంటే వాళ్ళకి అడ్రస్ మీరు శృంగేరి ఇవ్వచ్చు. శృంగేరి పీఠం అడ్రస్ ఇస్తే పిల్లలు ఎవరైనా వేదం నేర్చుకుంటా అంటే తీసుకెళ్ళి, ఎందుకంటే వేదాన్ని నిలబెట్టాలా. ఎన్ని వేదాలు ఉన్నాయి? 4. ఏంటంటవి? వేదం, యజుర్వేదం, సమవేదం, అథర్వణ వేదం. 4 పీఠాల్లో మనం చెప్పుకున్నాం. మన శంకరాచార్యులు స్థాపించిన 4 పీఠాల్లో ఉన్నాయి. అలా ఎవరైనా వేద పాఠశాల వేదం నేర్చుకుంటా అంటే వేద పాఠశాల శృంగేరిలో ఉంది, శృంగేరి పీఠాల్లో ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళిన అక్కడ వాళ్ళ శృంగేరి అటాచ్డ్ ఏదైతే ఉందో అక్కడ కూడా వేద పాఠశాల ఉంది, నేర్చుకోవచ్చు, అక్కడ నేర్పిస్తారు. ఇక్కడ 4 వేదాలు సకల శాస్త్రాలను బోధిస్తారు. చూడండి, 4 వేదాలు బోధిస్తారు, అన్ని శాస్త్రాలు బోధిస్తారు. శాస్త్రాలు ఎన్ని అంటే గణిత శాస్త్రం మనకు తెలిసింది కదా, అలానే సైన్స్ ఉంది, సైన్స్ ఒకటి ఉంది. ఇంకా మనకు తెలియనివి ఇవేంటి? మనకు తెలిసినవి ఇక్కడివి. అర్థమైందా? ఇక్కడివి ఇవి కాదు. మీరు మధ్యప్రదేశ్లో ఇండోర్లో మనం వెళ్ళింది, మధ్యప్రదేశ్ ఇండోరా వెళ్ళింది. అదేం గుడి? ఉజ్జయిన్ మహాకాళ వెళ్ళింది మనం. ఉజ్జయిన్ మహాకాళ వెళ్తే అక్కడ సాందీప మహాముని యొక్క ఆశ్రమం ఉంది. కృష్ణుడు విద్య నేర్చుకున్నాడు అక్కడ. సాందీప మహాముని ఆశ్రమం ఉంది, ఇండోర్ మధ్యప్రదేశ్, గుర్తుపెట్టుకోండి. అక్కడ వెళ్తే గోడ మీద ప్రింటింగ్స్ ఉన్నాయి, కృష్ణుడు అసలు సాందీప మహాముని దగ్గర ఏమేమి నేర్చుకున్నాడని. జెమాలజీ, స్టోన్స్ గురించి, వాస్తుశాస్త్రం, మీరు ఏదని చెప్పండి అక్కడ ఉంది. అసలు మనకి ఇంకా తెలియదు. బుట్టలు అల్లడం కూడా నేర్చుకున్నాడు కృష్ణుడు. ఆయనకు రానిదంటూ లేదబ్బా కృష్ణుడికి. మీరు ఏదని చెప్పండి ఆయనకు వస్తుంది. మనం ఒక చదువే ఇట్లా చదువుతున్నాం, శ్లోకాలు చెప్పమంటే వామ్మో అంట, లేదా పాటలు పాడంటే వామ్మో అంటాడు. ఆయన సంగీతం నేర్చుకున్నాడు, ఆయన ఇంకా శకున శాస్త్రం నేర్చుకున్నాడు కృష్ణుడు. అందరు రాముడు ఆబ్వియస్ నేర్చుకుంటాడు, కృష్ణుడే నేర్చుకున్నాడు, రాముడు ఎందుకు నేర్చుకోడు? ముందు ఉన్న యుగం వాడు. మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంటే రాముడు అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఎక్కడ తెస్తాం? పోయి మనకి ఎదుర్కొన్నది ఒకటి చెప్తుంది, అందుకు ఎగ్జాంపుల్. అలా మనం అలా ఉండాలంటున్నారు. ఆల్రౌండర్ అంటారు, ఆల్రౌండర్ని అందరూ లైక్ చేస్తారు. ఇప్పుడు గురువులు ఆల్రౌండర్స్ అవుతున్నారు. ఇప్పుడు నేను అందుకే ఆల్రౌండర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను మా గురువు గారి దయ వల్ల. పాటలు రెడీ, భజన రెడీ, శ్లోకాలు రెడీ, మీరు పోనీ స్తోత్రాలు చెప్తారంటే రెడీ. అవునా కాదా? అన్నిట్లో నవవిధ భక్తులు ప్రచారం చేద్దామని ప్రయాణం చేస్తున్నాం మనం. మరి శిష్యులు కూడా అలానే ఉండాలి కదా. నాకు పాటలు రావండి, స్తోత్రం అంటే అలా కుదరదు. ఏదో రోజు ఒక్కళ్ళుగా మీరు ప్రజెంట్ చేయాల్సిన రోజు వస్తుంది, చేయాలి. ప్రతిసారి జీవితంలో ఎవరో ఒకళ్ళు మన తోడు ఉంటారు. ఎందుకంటే పుట్టేటప్పుడు నువ్వు 2-3 కలిసి పుట్టారా? ఒకళ్ళే పుట్టారా? ఒకళ్ళే పుట్టారు. పోయేటప్పుడు నాకు తోడు రావేని తీసుకుపోతారా? శ్మశానంలో నేను ఒక్కడే పోతున్నా, నువ్వు కూడా రాంటి వస్తారా? ఇదొక్కడే మైండ్లో పెట్టుకోండి. ఎవ్వరి తోడు రండి అని అడగరు ఇక లైఫ్లో. వచ్చేటప్పుడు ఒక్కడే వచ్చావు, వెళ్ళేటప్పుడు ఒక్కడే పోతున్నావు, నీకు తోడు ఎందుకు జీవితాంతం? సరే, మ్యారేజ్ చేసుకుంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ వేరే, అంటే వైఫ్ని, భార్య, పిల్లల్ని వదిలేయమని చెప్పట్లా. బట్ అది కాని ముందు, అది కాని తర్వాత లైఫ్ అంతా ఒంటరే, దానికి ప్రిపేర్ అయి ఉండాలి. సరే, ఈ శ్రీ శారదా పీఠం అద్వైత ఆచార్య పీఠం అయినందుకు ఇక్కడ అద్వైత పరిశోధన కేంద్రం ఉంది. అద్వైతం అంటే ద్వైతం కానిది, అంటే ఒక్కటే కదా. అక్కడ పరిశోధన కేంద్రం ఉంది. నా అదృష్టం ఏంటంటే ఫస్ట్ టైం శృంగేరి వెళ్ళినప్పుడు గురుగారితో మాట్లాడాక ఎవ్వరికి ఎంటర్ కావడానికి వీల్లేని ప్లేస్ అదే పరిశోధన కేంద్రం, అద్వైత పరిశోధన కేంద్రం. అక్కడ నన్ను తీసుకెళ్ళారు. విచిత్రం ఏంటంటే ఫుల్ చెట్లు. నేను నన్ను తీసుకెళ్ళే పెద్ద ఒక ఆయన ఉన్నారు, ఆయన గురుగారు చెప్పారు వీరిని తీసుకెళ్ళండి అని. ఏదో నాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వడానికి. అక్కడి నుంచే జీవితం అలా 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 మారుతూ వచ్చింది నాది.
అక్కడికి వెళ్తే పరిశోధన కేంద్రం ఒక్కడే, లోపల అన్ని పుస్తకాలే, అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్ అన్నీ ఉన్నాయి. ఒక్కొక్క దాని దగ్గరికి వెళ్ళి చూడడం, వామ్మో నాకు ఆల్రెడీ బుక్స్ అంటే పిచ్చి, అందుకే నేను చూస్తున్నారు ఎలా ఉన్న పరిస్థితి. అలా చాలా వరకు తీసేసా, కొన్ని గిఫ్ట్స్ ఇచ్చేసాను, అయినా కూడా బుక్స్ నేను వదలలేను. అదేందో మరి అది మెల్లమెల్లగా దాని నుంచి కూడా నేను బయటికి రావాలి. అది చూస్తుంటే ఒక్కొక్క దాన్ని వెళ్ళి చూస్తున్న, లోపలికి వెళ్ళారు, ఇన్ని బుక్స్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. గురుగారు ఇవన్నీ చదివి పిల్లలకి పెద్దవాళ్ళకి బోధ చేయండి అని, ఇక్కడి నుంచి బయట మీరు బోధ స్టార్ట్ చేయండి అని చెప్పారు. అదే నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఆ పరిశోధన కేంద్రంకి వెళ్ళా నేను, ఆయన లోపలికి వెళ్తే నేను ఒక్కడనే ఆ పెద్ద హాల్లో బుక్స్ చుట్టూ, బయట నుంచి అడవిలోంచి ఆ చెట్లల్లోంచి ఆ పిచ్చుకల సౌండ్, పిన్ డ్రాప్ సైలెన్స్. నాకు ఎంత నచ్చిందో అసలు, పీస్ అంటే అక్కడ ఉంది. అందుకని పరిశోధన కేంద్రం. బుర్ర పనిచేయాలి కదా అక్కడ, గయ్య 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 సౌండ్ వస్తుంటే ఎక్కడ అవుతుంది. ఈ కేంద్రంలో ముద్రణతో కూడిన ప్రచురణ విభాగం ఉంది. ఇక ప్రింటింగ్ మెషిన్, ప్రింటింగ్ ప్రెస్ కూడా ఉంది అక్కడ. అంటే కొత్త కొత్త బుక్స్ స్వామివారు ఏం చెప్పారో అలాంటి బుక్స్ ప్రింట్ అయ్యి వస్తూ ఉంటాయి. అరుదైన అనేక ఆధ్యాత్మిక వేద శాస్త్ర గ్రంథాలు, దృశ్య ధ్వని ముద్రికలు, సీడీలు, డివిడీలు అంటారు ఈ కేంద్రం ద్వారా ప్రచురితం అవుతున్నాయి. ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఏమొస్తాయి తెలుసుగా మీకు, బుక్స్, సీడీస్, డివిడీస్, రకరకాల ప్రచారణ కేంద్రాలు. ఇప్పుడు మన చేతిలో ఉన్న పుస్తకాలు అన్నీ ఇప్పుడు మనం రికార్డ్ చేసేవి కూడా ఉంది. ఎగ్జాంపుల్, శ్రీమఠం ప్రచురణలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రవేశ మార్గం వద్ద పుస్తక విక్రయ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ బుక్ స్టాల్ ఉంది, బుక్స్ కొనుక్కోవాలనుకున్న కొనుక్కోవచ్చు. పిల్లలు మీకైతే ఫ్రీగానే బుక్స్ ఇప్పించడానికి చాలామంది నాకు ప్రామిస్ చేశారు. మీరు కొనుక్కునే పని లేదు. ఎప్పుడు మీరు బుక్ తీసి ఇంట్లో షెల్ఫ్లో పెట్టడానికి కాదు, చదువుతా అంటేనే మీకు కావాల్సిన బుక్ నేను తెప్పిస్తాను. అర్థమైందా? నేను అందుకనే వాళ్ళు ఇచ్చిన బుక్స్ అని నేను మీకు చెప్పడం స్టార్ట్ చేశాను. వాళ్ళు చెప్పారు క్లియర్గా, బుక్స్ చెప్పండి పిల్లలకి, గురు బోధ చెయ్యండి, గురువుల పీఠ పరంపర. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం కదా, అందరి పీఠ గురువులు ఎలా ఎలా చేశారు గుర్తున్నాయా కథలు? గురువుగారివి 34వ గురువుగారు ఏం చేశారు, 32వ గురువుగారు ఏం చేశారు, వాళ్ళ దగ్గర టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళు వచ్చి లెటర్స్ రాయించుకొని షేర్ చేసుకున్నారు ఇన్ఫర్మేషన్. ఒకసారి వేరే శత్రువులు దండయాత్రకు వస్తే తోర గణపతి కాపాడారు. అవునా? అవన్నీ చెప్పాను నేను ఆల్రెడీ. ఇక్కడ అయ్యింది, మీరు చెక్ చేసుకోండి. చాలా రోజుల క్రితం, చాలా రోజులు ఉంది దానిలో. శృంగేరి గురువుల వైభవం అని చెప్పాను ఒకరోజు. నేను ఎంతోమంది గురువుల గారి గురించి నేను చెప్పుకుంటూ వచ్చాను. ఒక ఆయన కాకరాకులు తినేసి ఉన్నారు గురువుగారు అని చెప్పాను, గుర్తుందా? కాకరకాయ ఆకులతో ఉన్నారు తినేసి, సాధన చేస్తే ఆయనకు ఆ సిద్ధులన్నీ వచ్చేసినాయి. అలా ఉన్నారు చూడండి ఒక్కొక్కళ్ళు గురువుల వైభవం. సరే, శ్రీమఠం ద్వారా శ్రీమఠం ద్వారా లోకక్షేమం కోసం ప్రజల యొక్క క్షేమం కోసం నిత్య పూజలతో పాటు అతిరుద్రం, సహస్ర చండీ మొదలైన అనేక యజ్ఞయాగాలు నిర్వహిస్తుంటారు. చూడండి, అక్కడ మన రక్షణ కోసం, మన బాగు కోసం నిత్యం పూజలు జరుగుతుంటాయి. మీ నాన్నగారికి బాగా తెలుస్తూ ఉంటాయి, ఎందుకంటే శృంగేరికి మీ నాన్నగారు అటాచ్డ్ కదా, భువన. అది సహస్రచండి, అతిరుద్రం ఇలాంటివి ఎన్నో యాగాలు అక్కడ నిర్వర్తిస్తుంటారు. సో దట్ మనం వెళ్ళి నిర్వహిస్తూ ఉంటారు, మనం దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు. డబ్బులు కొంచెం కట్టేసి, తక్కువ డబ్బులు ఉంటాయి, 200, 300 ఉంటాయి, కట్టేసేసి దాని మన గోత్రం పేరుతో యాగం చేస్తారు. అంతకంటే ఏం కావాలి? అక్కడ మిస్టేక్స్ జరగవు, ఎందుకంటే పీఠానికి అటాచ్ అయ్యి ఉంది కాబట్టి. అర్థమైందా? పీఠానికి అటాచ్ అయ్యి ఉన్న గుళ్ళల్లో వెళ్ళమని చెప్పాను కదా నేను మొన్న కూడా. వేరే గుళ్ళ కంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలా? పీఠానికి అటాచ్ అయ్యి. కంచి కామకోటి పీఠం, శృంగేరి పీఠం, హంపి విరూపాక్ష, హంపి పీఠం, అలా గుళ్ళ పైన రాస్తారు. లోపల పీఠాధిపతి గురువు యొక్క ఫోటో ఉంటుంది, ఆ గుళ్ళకి వెళ్ళాలి మనం. సరే, శృంగేరి శ్రీ శారదా పీఠానికి శతాధికంగా శాఖలు ఉన్నాయి. శృంగేరి శారదా పీఠం కర్ణాటకలో ఉంది. దాని యొక్క బ్రాంచెస్ అంతటా ఉన్నాయి. హైదరాబాద్లో నల్లకుంటలో ఉంది, అలా చాలా చోట్ల ఉన్నాయి. దగ్గర 30-40 ఉన్నాయంట. ఆ లిస్ట్ తీసుకోవాలి, మెల్లమెల్లగా ఒక్కొక్క పీఠానికి అటాచ్ అవ్వాలి. వాటిలో వేద పాఠశాలలు ఉన్నాయి, అక్కడ వేదం నేర్పిస్తారు. నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి ఆ పీఠ బ్రాంచెస్లో. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలా మొన్న జరిగిందే సండే ఆధ్యాత్మిక కార్యక్రమం. మన పిల్లల్ని ఇక్కడ నేర్పించి తీసుకొని వెళ్ళి అక్కడ ప్రజెంట్ చేయించాం. ఇంకా చాలా వస్తున్నాయి. రేపు గురు పౌర్ణమి వస్తుంది జూలైలో, వచ్చినప్పుడు దాని గురించి ఫోకస్ చేద్దాం. సరే, వినాయక చతుర్థి, శంకర జయంతి సందర్భంగా వాక్యార్థ సభలు. చూడండి, ఎస్సే కథలు చెప్పాలంటే చెప్పొచ్చు, పురాణాలు చెప్పాలంటే మీరు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు విన్నదంతా మీరు గుర్తుపెట్టుకొని అక్కడ మాట్లాడచ్చు, ఒక కాన్సెప్ట్ తీసుకొని. అలా ఛాన్స్ కూడా ఇస్తారు. కథలు చెప్పడం, పురాణాలు చెప్పడం, జ్ఞానబోధ చేయడం, ఇలా చేయొచ్చు. వేద సదస్సులు శ్రీమఠం వారు నిర్వహిస్తూ ఉంటారు. వీటిలో దేశం నలుమూలల నుంచి విద్వాంసులు వేద శాస్త్ర విషయాల్లో ఆసక్తి కలిగిన పలువురు వీచేసి పాల్గొంటారు. అది అలా ఇన్విటేషన్స్ వస్తే నేను కూడా పోతున్నాను. గొప్ప గొప్ప చదువుకున్న వాళ్ళు, విద్వాంసులు వస్తుంటారు. అలా నాలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారని చెప్తున్నారు. ఈ సభల్లో పండితులను శ్రీమఠం సముచితంగా గౌరవించి సత్కరిస్తుంది.
గొప్ప గొప్పగా వాళ్ళ యొక్క దేవుడి యొక్క విభూతి, ఆ సనాతన ధర్మం యొక్క జ్ఞానం బయటికి వచ్చిన గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారే, వాళ్ళని పీఠాధిపతులు సత్కరిస్తారు. వాళ్ళకి శబాష్ అని ఒక గిఫ్ట్ ఇస్తారు. బాగా చెప్పావరా, తండ్రి కొడుకుకి ఇస్తాడు కదా, తల్లి కొడుకు కూతురుకో ఇస్తుంది కదా, ఆ విధంగా పీఠాధిపతులు బాగా ప్రదర్శన చేసిన. అందుకే మిమ్మల్ని పట్టుకెళ్తున్నాం తొందరలో శృంగేరి పీఠం, బాగా పర్ఫామ్ చేయండి, ఇండివిజువల్గా తయారవ్వండి అని మొత్తుకుంటుంది. అది గ్రూప్గా కాదు, ఇండివిజువల్గా కావాలి. గ్రూప్ అయ్యేది అవుతుంది తర్వాత సంగతి. పీఠ జగద్గురువులు పలు సందర్భాల్లో విజయ యాత్రలు నిర్వహిస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ధర్మ ప్రచారంలో పాల్గొంటారు. చూడండి, పీఠాధిపతులు ఒక్కొక్కసారి మన ఏరియాలోకి వస్తుంటారు చూసారా, దాన్ని విజయ యాత్ర అంటారు. విజయ యాత్ర అంటే ధర్మ ప్రచారం కోసం గురువులు వస్తుంటారు. ఎందుకంటే అందరు పోలేరు కదా, డబ్బులు పెట్టుకోనో దూరమనో, లేదంటే పేషెంట్స్ అయ్యి ఉంటారు, ముసలి వాళ్ళు అయ్యి ఉంటారు, ఏజ్ అయ్యి ఉంటుంది, వాళ్ళందరూ వెళ్ళగలుగుతారా? అందరు వెళ్ళలేరు. అందుకనే దేవుడే ఒక్కొక్కసారి పల్లకిలో ఊరేగింపు వస్తాడు ఇంటి ముందుకి. అలా గురువులు కూడా, అలా గురువుగారు కూడా మన ముందుకు వస్తూ ఉంటారు. అర్థమైందా? ఎలా? విజయ యాత్రల్లో. అప్పుడన్నా బయటికి పోయి రోడ్డు మీద ఉన్నావా, పక్కన డ్రైనేజ్ ఫ్లో అవుతుందా, కింద చాప ఉందా లేదా, సాష్టాంగ, ఇంత ఆలోచన, నికృష్టమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. గురువుగారు కనబడితే పడిపోవడమే. అది ఏదన్నా ఉండని పడిపోయి సాష్టాంగ నమస్కారం చేయాలి, 4 సార్లు చేయాలి గురువుకి. ఆడపిల్లలు మోకాళ్ళ మీద చేస్తే సరిపోతుంది, 4 సార్లు. జగద్గురువులు, గురువు ఎప్పుడు కనబడ్డా 4 సాష్టాంగాలు మ్యాండేటరీ. సరే, అలా విజయయాత్రలు చేస్తుంటారు. విజయయాత్రల్లో అసంఖ్యాకంగా భక్తజనులు జగద్గురువులను దర్శించుకొని వారి ఉపదేశాలను స్వీకరిస్తున్నారు. చూసారా, అక్కడక్కడ అటెండ్ అవుతుంటారు. గురువుగారు అక్కడ పీఠం వేసుకొని కూర్చుంటారు, ఇట్లా వేసుకొని కూర్చుంటారు. వ్యాసపీఠమో శంకరపీఠం వేస్తారు. అక్కడ గురుగారికి ఆసనం ఇచ్చేసి కూర్చోబెట్టి అక్కడి నుంచి ప్రసంగాలు చేయమంటారు గురువుగారిని. ధర్మబోధ అంటారు దాన్ని. జ్ఞానం ఇస్తూ ఉంటారు గురువు అక్కడి నుంచి. అక్కడ అందరూ అటెండ్ అయ్యి, అబ్బా మా అదృష్టం, మా ఏరియాకి వచ్చారు గురువు గారు అని అటెండ్ అయ్యి మొత్తం జ్ఞానబోధ విని ఆ రోజు అక్కడ ప్రసాదాలన్నీ రెడీ చేస్తే అవి తినేసి ఆ బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంటికి వస్తుంటారు. అలా మనం పండొచ్చు. దేనిలో? జ్ఞానంలో పండొచ్చు. ఎందుకు డైవర్ట్ అవుతున్నారు? ఫోకస్ ఇటు పెట్టండి. సమాజాభివృద్ధి ధ్యేయంగా శ్రీ శారదాపీఠం ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి అంటే పిల్లల డెవలప్మెంట్, పెద్దవాళ్ళ డెవలప్మెంట్ కోసం ఎన్నో కార్యక్రమాలు. మనకు బుద్ధి లేదు, మనం పార్టిసిపేట్ చేయట్లే. అంటే కొన్ని చేస్తున్నాం, ఇంకా చేయాలి. 100% యూటిలైజేషన్ అంటారు చూసారా. ఒక టైం ఇచ్చి ఇంత టైంలో ఏం చేయగలం అంటే ప్యూర్ యూటిలైజేషన్. 100% యూటిలైజ్ చేశాడు వీడు. 2 అవర్స్ ఇస్తే 2 అవర్స్ బాగా వాడాడు, కరెక్ట్ చేశాడు అన్నట్టుగా రావాలి. సంస్కృత భాషాభివృద్ధికి అందరూ సంస్కృతం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పెంచుకోండి. మాకు తెలుగు రాదు, హిందీ రాదు అనొద్దు. అర్థమైందా? ఇవన్నీ లేజీ ఫెలోస్ లక్షణం. రీజన్ చెప్పకుండా, ఒకవేళ అలాంటి లక్షణం అంటే పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. సంస్కృతం నేర్చుకోండి. రోజుకొక పదం మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేనే నేర్పిస్తా. సంస్కృతం ఎందుకు నేర్చుకోవాలి? దేవతలు మాట్లాడుకునే భాష, మిగతావన్నీ దానిలోంచి పుట్టాయి కాబట్టి. మీరు ఏ భాషనే చెప్పండి, అది సంస్కృతంలోంచే పుట్టింది. అలాంటి మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ సంస్కృతాన్ని సాంస్క్రిట్ అనొద్దు, సంస్కృత్. అది తెలియక ఫారినర్స్ సాంస్క్రిట్ చేశారు. ఆ సాంస్క్రిట్టో కిట్టో కాదు, అది సంస్కృత్. సంస్కృతం నేర్చుకోండి. వేదశాస్త్రంలో ప్రచారం పొందుటకు అనేక విద్యా సంస్థలను శ్రీమఠం నిర్వహిస్తుంది. మన సమితి కూడా మొన్నటి నుంచి దానికి అటాచ్ అయ్యి ఆ పనులే మన సమితి పనులు మన సమితివే. రామకోటి రాస్తున్నాం, హనుమాన్ చాలీసాలు చేస్తున్నాం, ఆరతులు చేస్తున్నాం, మళ్ళీ ఇంకేం చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, అభిషేకాలు చేస్తున్నాం. మన పనులు మనవే. మళ్ళీ శృంగేరి పీఠం శంకరాచార్య స్వామి వారు చెప్పిన పనులు కూడా చేస్తున్నాం. అదే కదా మీరందరూ ఫామ్స్ రాస్తున్నారు డైలీ, అవునా కదా? ఇప్పుడు ఇది కూడా వారి కార్యక్రమమే. వారికి సంబంధించిన ధర్మ ప్రచార గురువు గురించి మాట్లాడుకుంటున్నాం. శృంగేరిలో పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం శ్రీ శారదా ధన్వంతరి వైద్యశాల నడుస్తుంది. ఒక హాస్పిటల్ కూడా నడిపిస్తున్నారు, శ్రీ శారదా ధన్వంతరి వైద్యశాల. అక్కడ భక్తులకి ట్రీట్మెంట్స్ కూడా అవుతున్నాయి. చూడండి ఎన్ని చేస్తున్నారు గురువులు. మనం ఎలా ఉన్నాం? నాకెందుకులే, నాకు ఇదే ఎక్కువ, అంత వీక్గా ఉన్నాం మైండ్ మంది. ఈ వైద్యశాల ద్వారా అందరికీ ఉచితంగా వైద్య సేవలు లభిస్తున్నాయి. ఫ్రీగా చేయిస్తున్నారు ట్రీట్మెంట్స్. అంటే వచ్చే డాక్టర్స్ అందరూ గురువు గారి మీద భక్తితో వచ్చి సేవ చేస్తున్నారు. అక్కడ గొప్ప గొప్ప చదువులు చదువుతారు, కానీ గురువుగారు మీరు ఏం చెప్తే చేయడానికి రెడీ అండి అంటారు. పలానా ఆపరేషన్ ఉంది, వచ్చేస్తాడు, ఎక్కడో ఉంటాడు, వాడే ఛార్జీలు పెట్టుకుంటాడు, అన్నీ పెట్టేసుకొని వాడే వచ్చేస్తారు, ఆపరేషన్ చేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎందుకు? గురువు గారికి సేవ అంటారు. అంతేగాని ఏదో ఎవరికో ఆపరేషన్ ఏం చేయాలని అనరు. గురువు చెప్తే సేవ చేయడానికి అంత రెడీగా ఉండాలి చేయడానికి అని చెప్పుకుంటే ఈరోజు ఇక్కడ ధర్మ ప్రచారం గురించి మాట్లాడుకునే కార్యక్రమాలు మాట్లాడుకున్నాం. రేపటి రోజున శృంగేరిలో భక్తులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, శృంగేరికి వెళ్ళడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి, అవన్నీ రేపు డిస్కస్ చేస్తే రేపు పొద్దున ఫ్యూచర్లో మీరు జాబ్ వచ్చో లేదంటే మీ వారో
మీ ఆవిడో మీరు గుర్తు చేసి తీసుకెళ్ళడానికి పనికొస్తుంది శృంగేరికి. జీవితంలో ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారి, ప్రతి సంవత్సరం ఒక్కసారి కనీసం, నెలకొకసారి అంటే అదృష్టవంతుడు శృంగేరి వెళ్ళేవాడు. కర్ణాటక శృంగేరి నెలకొకసారి అంటే వాడంతా అదృష్టవంతుడు లేడు. అలా అరుణాచలం కూడా అంతే, నెలకొకసారి పోయే వాళ్ళందరూ అదృష్టవంతులే. అట్లీస్ట్ మనం సంవత్సరంకి ఒకసారి పోవడానికి ట్రై చేయాలి. శృంగేరి కర్ణాటక శారదాపీఠం, ఇది మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి. ఇప్పుడు కూడా డమ్మీ మైండ్సేనా కోమా పేషెంట్లు అందరూ? ఏం చెప్పాను నేను? శృంగేరి శారదాపీఠం కర్ణాటక వెళ్ళి తీరాలి. ఎవరన్నా వెళ్ళారా? ఏమ్మా ఎలా ఉంటుందమ్మా? నిద్రపోవడానికి బాగుంటుందా, ధ్యానానికి బాగుంటుందా, అక్కడ నేర్చుకోవడానికి బాగుంటుందా? సరస్వతమ్మ వారు ఉన్నారు అక్కడ, లైవ్, విగ్రహం కాదు. బ్రహ్మలోకంలో ఉన్న సరస్వతి దేవిని బ్రహ్మలోకాన్ని పోనీయకుండా శంకరాచార్య స్వామి వారు అక్కడ ఉండమన్నారు. అందుకు పోవాలి అక్కడ మనం. సరస్వతి ఎవరికి? పిల్లలకు కాదు, అందరికి కావాలి సరస్వతి దేవి. మాలాంటోడికి కావాలి, 90 ఏళ్ళ ముసలోడికి కావాలా, రేప మాప పోతా అన్నోడికి కావాలి, నిన్న పుట్టినోడికి కూడా కావాలి సరస్వతమ్మ వారు. అర్థమైందా? జ్ఞానం కదా, అందరికి కావాలి. అది ఉంటేనే మనం గెలవగలం. దేని మీద? మనలో ఉన్న శత్రువుల మీద గెలిస్తే చాలు, లోకమంతా ఫ్రెండ్స్గా కనబడతారు. మనలో ఉన్న శత్రువుల మీద గెలవకపోతే లోకమంతా శత్రువులా కనబడతారు అని చెప్పుకుంటూ శుభం పలుకుదాం. సర్వం శివమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.